ఆడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆ పేమెంట్ సో పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. డైరెక్టెడ్ బై మన కల్ట్ కెప్టెన్ హరిశంకర్ గారు. ఆల్రెడీ తెలిసిందేగా బొక్క పడతా అని తెలిసిపోయిన తర్వాత కూడా ఇంకా డ్యామేజ్ అయినా చూసినావా, అది సూపర్ భయ్యా. అసలు మామూలుగా లేదు అసలు. తీసుకెళ్ళి తగలబెట్టేసేయండి. అంటే నా ఉద్దేశం తలకొరివి పెట్టండి. ఇంత పెద్ద పెద్ద కళాఖండాలు ఎలా తీస్తున్నారు, ఆ ముఖాన్ని ఎలా కొడుతున్నారు, ఈ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది. మిస్టర్ బచ్చన్ తర్వాత కూడా అది కూడా ఒక్కటంటే ఒక్క విషయం కూడా నచ్చలేదు సినిమాలో. పవన్ కళ్యాణ్ గారు లుక్స్ ఏదో రాస్తున్నారు, నాకు అసలు ఏది నచ్చలేదు. ఎందుకో నాకు అసలు ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. మెయిన్ గా ఒకటే చెప్పేస్తున్నా, భజన బానిసత్వం రెండు ఆపేయాలి. అనవసరమైన భజన ఆపేయాలి. మా హీరో ఏ చేసినా చూసేస్తాం అని చేసే ఆ బానిసత్వం ఆపేయాలి. మంచి సినిమా ఉంటేనే దాన్ని ప్రోత్సహించాలి, లేకపోతే సినిమా చచ్చిపోతుంది. ప్రతి సినిమాకి ఇది జరుగుతుంది. కంటిన్యూ చేస్తే సినిమాలన్నీ చచ్చిపోతాయి. అది మాత్రం ఇంపార్టెంట్. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడితే తలా తోక ఏది లేదు. ఏమనంటే తెరీ రీమేకా అని అడుగుతున్నారు చాలా మంది. కాదంటున్నారు. అయ్యా అక్కడ జరిగింది ఏంటంటే తెరీ రీమేక్ చేద్దాం అనుకున్నారు, వాళ్ళ సీన్స్ రాసుకున్నారు. కాకపోతే లాస్ట్ మినిట్ లో తెరీ రీమేక్ చేయొద్దని చెప్పేసి తెరీలో ఉన్న మెయిన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి అలా ఇలా మార్చేసి కొన్ని క్యారెక్టర్స్ లేపేసి అక్కడ కొన్ని సీన్స్ పెట్టారు. కాకపోతే ఈ సీన్స్ మధ్యలో మన కల్ట్ కెప్టెన్ గారి స్పెషాలిటీ అన్న రోజు యాడ్ చేశారు అన్న. మిస్టర్ బచ్చన్ ఏం చూసామో ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. అనవసరమైన సీన్స్ అని జరుగుతూ ఉంటది. హైలైట్ ఏంటంటే సినిమాకి ఒక స్టోరీ లేదు బ్రో, అసలు లేనే లేదు. ఒక పాయింట్ పెట్టుకొని దాని మీద అసలు సినిమా నడవదు. హరిహర వీరమ్మల్లో నేను 1000 సార్లు చూస్తాను దీనికంటే. ఎందుకంటే హరిహర వీరమ్మల్లైనా ఒకేసారి రూట్ మారుస్తుంది. స్టార్టింగ్ లో వజ్రాల దొంగ అని చెప్పేసి, తర్వాత మన సనాతన ధర్మం అని చెప్పేసి అటు వెళ్ళిపోతుంది. దీంట్లో సీఎం అంటావు, పోలీస్ అంటావు, టెర్రరిస్ట్ అంటావు, రిలీజియన్ అంటావు, క్రైమ్ అంటావు, మళ్ళీ ఇంటెలిజెన్స్ అంటావు, మళ్ళీ ధర్మం అంటావు. అంటే పాయింట్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓహో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం ఫ్యాన్ స్టఫ్ పెట్టేస్తాము, అది చూసేస్తారు. దానికి సంబంధించి ఏ ఎలిమెంట్ పెడితే ఆ ఎలిమెంట్ పెట్టేస్తాం. సినిమాకి ఈ స్టోరీకి అది రిలవెంట్ ఉందా, సంబంధం ఉందా, ఫిట్ అవుతుందా, ఏమీ అవసరం లేదు, పెట్టేద్దాం చూసేస్తారు. అది పరిస్థితి. పోనీ ఆ ఫ్యాన్ స్టఫ్ అయినా ఏమైనా ఇచ్చిరంటే మాత్రం ఫ్యాన్ స్టేటస్ అంతా లోకి వెళ్ళిపోయిందా. లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ కంటే ఇంకా దారుణంగా ఉంది ఫ్యాన్ స్టఫ్ దీంట్లో. పవన్ కళ్యాణ్ గారు డాన్స్ చేయలేదు ఇన్ని రోజులు అని చెప్పేసి ఒక సీక్వెన్స్ నడుస్తుంది ఫస్ట్ హాఫ్ లో. జస్ట్ డాన్స్ చేయలేదని చెప్పేసి సినిమాలో. సీరియస్లీ వాట్ ద హెల్. ప్రతి ఒక్కరు వస్తారు భజన చేస్తారు. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే కల్ట్ కెప్టెన్ గారు దీనిలో అసలు పొలిటికల్ డైలాగ్స్ అవేవి ఉండవని చెప్పారు కదా. సినిమా మొత్తం అవే ఉన్నాయి కదా, మరి ఎక్కడి నుంచి సంబంధం లేకుండా వస్తూ ఉంటాయి. పోనీ అవన్నీ ఉన్నాయి. ద ఓన్లీ థింగ్ ఐ ఆస్క్, ఇఫ్ ఇట్ ఈస్ ద పవన్ కళ్యాణ్ మూవీ అండ్ ఇది ఒక ఫ్యాన్ మూవీ అయితే పవన్ కళ్యాణ్ గారిని సరిగ్గా ఎలివేట్ చేయాలి కదా. ఒక్క మంచి సీక్వెన్స్ అయినా పడాలి, ఒక్క మంచి ఫైట్ సీక్వెన్స్ అయినా పడాలి, ఒక్క మంచి డైలాగ్ అయినా పడాలి. డైలాగ్స్ నుంచి మాట్లాడుతుంటే నాకు ఏడుపు వస్తుంది. ఏడుపు ఇంకా తన్నుకు వచ్చేస్తుంది అన్నట్టు. ప్రతి డైలాగ్ ప్రాసలోనే ఉంటది. ప్రతి డైలాగ్ ఏదో ఒకటి తగులుతూ ఉంటది, ప్రాసతోనే ఉంటది. ఆ ప్రాస కోసమే, ఆ ప్రాసలో ఉన్న డైలాగ్స్ కోసమే సినిమా తీసిరు భయ్యా. నిజంగా ఏమీ ఉండదు. ఎట్లుందంటే 1-2 సార్లు ఓకే, ప్రతి డైలాగ్ లిటరల్ గా చూడు. సినిమాకి వెళ్తావు కదా, వెళ్ళి చూడు. 2 hours 35 minutes లో ఖచ్చితంగా 2 hours 25 minutes అయినా ఖచ్చితంగా ప్రతి డైలాగు ప్రాసలనే ఉంటుంది. ఇంత చిరాకులు వేస్తా అంటే అంత చిరాకులు వేస్తా ఉంటది. ఆ యాక్షన్ సీక్వెన్సెస్, ఆ సీన్స్, పోలీస్ అని చెప్తారు, ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చూస్తుంటే ఎటెటో వెళ్తా ఉంటది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అయ్యేలోపే మళ్ళీ పాపు నేను రోజు స్టార్ట్ చేస్తా, కామెడీ పెడతా, రొమాన్స్ పెడతా, లవ్ పెడతా అన్నట్టు ఏదేదో పెడతా ఉంటారు. ఎటు పోదు భయ్యా సినిమా. ఇవన్నీ పెట్టుకొని శ్రీలీల గారు లవ్ స్టోరీ కూడా వస్తుంది. నాకు డాడీ డాటర్ రిలేషన్షిప్ కనబడింది భయ్యా. అక్కడ ఏజ్ ఫ్యాక్టర్ లిటరల్ కనబడతా ఉంది. దానికి ఇంకా తొలి ప్రేమ సాంగ్ పెట్టారు. చాలా అన్కంఫర్టబుల్ ఉన్నాయి సీన్స్ అని నాకైతే మాత్రం. అంటే లైక్ అన్కంఫర్టబుల్ ఇన్ సెన్స్ అక్కడ వాళ్ళు ఏదో రొమాన్స్ చేస్తున్నారని కాదు, అక్కడ సెట్ కావట్లేదు. అక్కడ వీళ్ళు ఏదో కుక్కుదాం, ఇరికిద్దాం, ఏం కాదు, ఏజ్ ఫ్యాక్టర్ ఏం పట్టించుకోరు, ఏం లేదని చెప్పేసి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇట్ రియల్లీ ఫెల్ట్ ఇరిటేటింగ్ నాకైతే మాత్రం. శ్రీలీల గారు కావాలని ఇలాంటి రోల్స్ తీసుకుంటారా లేదా నాకు అర్థం కాదు, కానీ ప్రతి సినిమాలో ఇలాంటి ఒక రోల్ పడుతుంది. క్యారెక్టర్ చూస్తుంటే చిరాకు వస్తూ ఉంటది. దీని మధ్యలో సడన్ గా ఒక ఎమోషన్ సీన్ వస్తుంది. మన తెరి తీసుకొచ్చారయ్యా, హీరోని ఎలివేట్ చేయాలని చెప్పేసి ఒక ఎమోషన్ సీన్ పెడతారు. అది మాత్రం అస్సలు నచ్చ. నాకు ఈ సినిమా అలా జరుగుతుంది. ఇంకా దారం తీసుకెళ్ళినది చాలా అన్కంఫర్టబుల్ వాచ్. నాకు నచ్చలేదు అసలు. అంటే కమర్షియల్ సినిమా కదా, దీనిలో కంటే ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఎందుకు ఎక్స్పెక్ట్ చేయదు. నేను చెప్పు ఒక మాట అయిపో, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి వస్తుంది అన్నప్పుడు నేను ఒక మంచి స్టోరీ ఆల్సో ఒక అడిక్వేట్ స్టోరీ, ఇప్పటివరకు చూడని స్టోరీ చూడాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేయొద్దు. డబ్బులు గట్టిగా పోతున్నా, నేను ఫ్రీ ఏమే చూపెట్టలే కదా. పోనీ ఇది ఒక ఫ్యాన్ సినిమా, ఫ్యాన్స్ కోసమే తీశారు అంటే ఫ్యాన్స్ కోసమే తీస్తే ఫ్యాన్స్ కి చూపెట్టండి. ఎప్పుడైనా ఒక సినిమా అనేది ఫ్యాన్స్ కోసమే తీయకూడదు. ఒక సినిమా తీస్తే ఆ సినిమా నుంచి ఇంకా ఫ్యాన్స్ ఎక్కువ క్రియేట్ కావాలి. ఫ్యాన్స్ కోసమే తీస్తే ఇక ఫ్యాన్స్ కోసమే రిలీజ్ చేయండి. ఏమనంటే రుద్దుతారు. ఏమనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భజన ప్రోగ్రామ్ ఆపేయండి. ప్రతి సినిమాలో మా హీరో తోపు అన్నా నువ్వు అని చెప్పేసి ఎన్నుకోవచ్చు, చుట్టుపక్కల 2-3 ఉంటారు. ఫస్ట్ ఆఫ్ అంతా ఇది నడుస్తూ ఉంటది. ఇది ఆపేయాలి. పక్క రాష్ట్రం సినిమాలు నచ్చితాయి. వాళ్ళ మంచి సినిమాలు తీయనప్పుడు కూడా ఇదే అంటున్నాం. పెద్ద స్టార్ల సినిమాలు రావు. వచ్చినప్పుడు కూడా ఏమంటే ఈ ఫ్యాన్ సినిమాలు, అన్ని ఫ్యాన్ సినిమాలేనా. ఓజీ వచ్చింది, మళ్ళీ దీనిలో ఏముంది. మిస్టర్ బచ్చన్ ఆల్రెడీ పోయింది కదా, మళ్ళీ దీనిలో ఏమొచ్చింది, దీనిలో ఏం చేంజ్ జరిగింది. అప్పటికి ఇప్పటికి అంటారు మార్చ్ లో ఫెయిల్ అయినావు, ఇప్పుడు సెప్టెంబర్ లో ఏం జరిగింది, వేర్ ఇస్ ద ప్రోగ్రెస్. తమనన్న చాలా ట్రై చేసిండ్రు. అంటే లైక్ ఆబ్వియస్లీ మ్యూజిక్ కొట్టేదంతా కూడా బేబీ జాన్, అదే మనకు ఉస్తాదే అని వచ్చేది బేబీ
బేబీ జాన్ మ్యూజిక్ కొడుతుంది. బట్ ఫస్ట్ హాఫ్ లో ఏదో ట్రై చేసిండు, ఏదో బేబీ జాన్ ఏదో పడిస్తే ఉస్తాద్ మ్యూజిక్ తోటి ఏదో ట్రై చేసిండు. సెకండ్ హాఫ్ అది రిపీటేటివ్ అయిపోయింది, నా వల్ల కాలేదన్నమాట. అనవసరమైన సీన్స్ వస్తా ఉంటాయి, టెర్రరిస్ట్లు అంటాడు, పాకిస్తాన్ ఎటు పోతే క్లైమాక్స్ అసలు ఎండ్ ఆఫ్ ద డే సినిమా పాయింట్ అంటే ఏమీ లేదు. నా దృష్టిలో ఓజీ వాజ్ అ ఫెంటాస్టిక్ ఫ్యాన్ ఫేర్. ఒక ఫ్యాన్స్ కోసం తీసిన సినిమాలో ఓజీ ఈస్ టాప్, గబ్బర్ సింగ్ ఇస్ ఏ టాప్. ఇది ఎక్కడ లేదు, ఇది అతపాతాళం కింద. హరిహర వీరమ్మల్లో నేను 1000 సార్లు చూస్తాను దీనికంటే. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా హరిహర వీరమ్మల్లో ఒక పాయింట్ ఉంది, దీంట్లో పాయింట్ లేదు, ఏది లేదు. ఆ స్టోరీ అవుట్డేట్ అని నేను చెప్పాను, ఎందుకంటే సినిమాలో స్టోరీ లేదు. ఏదో అక్కడ సీన్ ఇక్కడ సీన్ తీసుకొచ్చి ప్యాచ్ వర్క్ చేసినట్టు ఉంటుంది. సీన్ కి సంబంధం లేనట్టుగా ఎడిటింగ్ నడుస్తూ ఉంటుంది. ఆ సినిమాటోగ్రఫీ ఏదో అన్ని డచ్ యాంగిల్స్, కెమెరా అంతా వింతగా కదులుతూ ఉంటది, మ్యూజిక్ ఏదో కొడతా ఉన్నాడు, ప్రొడక్షన్ డిజైన్ అంతా కూడా లైక్ తెలుస్తుంది డబ్బులు బెటర్ అని చెప్పేసి, బట్ స్టిల్ ఆర్టిఫిషియల్ అనిపిస్తూ ఉంటది. పవన్ కళ్యాణ్ గారి కోసం లిమిటేషన్స్ ఉన్నాయని తెలుసు, బట్ స్టిల్ వాట్ ద హెల్ మ్యాన్. అంటే ఎప్పుడో 2020లో అనౌన్స్ చేసి 6 ఏళ్ళైన సినిమా రిలీజ్ అవ్వడానికి. మధ్యలో షూటింగ్ ఎప్పుడు చేసినా కానీ ఇంకా బెటర్ స్టోరీ రాయొచ్చు, ఇంకా తీయొచ్చు. మిస్టర్ బచ్చన్ వచ్చి కూడా 2 ఏళ్ళు అయిందో తెలియదు, చాలా టైం పట్టింది కదా, తీయొచ్చుగా మంచి సినిమా. నాకు ఏం చెప్తాం, ఇంకా అయిపోయింది ఏమనంటే ఇక వేసుకుంటారు. ఫ్యాన్స్ మారాలి, ఫస్ట్ మంచి సినిమా కోరుకోండి, మంచి సినిమానే కావాలనుకోండి. అనవసరంగా వచ్చిన ప్రతి సినిమాని డిఫైన్ చేస్తే ఇలానే ఉంటది. ఏమో నాకు సంబంధం లేదు భయ్యా, నాకైతే అస్సలు నచ్చలేదు సినిమా. కనీసం ఫ్యాన్ స్టఫ్ అయినా నచ్చితే అనుకున్నా, అవి కూడా అసలు నచ్చలేదు, ఏది నచ్చలేదు నాకైతే మాత్రం. మీ థాట్స్ ఏంటి చూసారా కింద కామెంట్స్ లో చెప్పండి. అమ్మా బాబోయ్.